పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు, ఎదవ బిల్డప్పులు తప్ప. రా కొమ్లి, ఉమ్, నిజం చెప్పాలంటే నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, కానీ నాకు నువ్వు నచ్చినంత ఏ అమ్మాయి నచ్చలేదు. ఆ? తిరిగేశారా? చాలా మందితో తిరిగేశారా? బూతులు మాట్లాడక కోమలి. చిన్నప్పటి నుంచి స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా మందితో కలిసి తిరిగి ఉండి ఉంటాం కదా. నువ్వు కూడా తిరిగే ఉండి ఉంటావు కదా. నేను మాట్లాడేది దాని గురించి. నీ అనుమానం తాగలయ్యా. ఛ! హ. కోమలి, ఉమ్, నువ్వు నాకు తెగ నచ్చేసావు. హైటు వీటు కూడా మ్యాచ్ అయిపోయింది. ఇద్దరం మ్యూజిక్, పైగా యూరోప్లో ఉన్నాం. ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం. నాకు లవ్ మీద నమ్మకం లేదండి. నాకు లేదు, కానీ నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను, నీ అందాన్ని కాదు. అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేం కానీ క్యూట్గా ఉంటావు. నా అందం కంటే నా క్యారెక్టర్ గొప్పదా అండి? అంతే కదా మరి. ఏంటండి ఆ క్యారెక్టర్? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఉమ్, ఎవ్వరూ నేను చూడలేదని నీకు తెలిసినప్పుడు, నువ్వేంటో అది నీ క్యారెక్టర్. అది నాకు తెలిసింది, అందుకే నీతో లవ్లో ఉన్నాను. ఓహో. మరి మీ క్యారెక్టర్ నాకెలా తెలుస్తుందండి? మీరేం చేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు? చెప్పేస్తారు మరి. గెస్ కొట్టు. ఏమో, గుడ్డలెప్పి తిరుగుతానేమో, బ్లూ ఫిల్మ్లు చూస్తానేమో, దేవుడా. ఎవరు తెలుసు. అలాంటి టైంలోనే మనలోంచి ఒక అపరిచితుడు బయటకు వస్తాడు. వాడేంటో నీకు తెలిస్తే నేనేంటో నీకు అర్థమైనట్టే. ఎంతసేపు తుప్పల్లో ఉన్నాం, ఏమైనా జరిగిందా? మరి నేను మొత్తుకునేది అదే కదా. ఏం జరగదు ఇక్కడ, జనాలు ఏడుపు తప్ప. అందుకే కుర్రోళ్ళు ఎప్పుడైనా తుప్పల్లోకి పిలిస్తే వెళ్ళండి అమ్మా ప్లీజ్. మా ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావు, అసలే ప్లేస్ ఇలా చచ్చిపోతున్నాం ప్లీజ్. ఇది బాటిల్ స్కీమేనా? ఎందుకు పిలిచా? మరి ఎందుకు వచ్చావు? అదే ఎందుకు పిలిచావో అడుగుదామని. అదేంటి, నువ్వు లవ్ లెటర్ చదివే కదా వచ్చావు? అదంతా కాదు, అసలు ఇది లవ్వా అట్రాక్షనా? అదంతా మనకు తెలియదు, కానీ నువ్వు నాకు కావాలంతే. అయినా లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి? నీకు తెలీదా? నాకు తెలుసు. లెక్చరర్ చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేసి మరీ కనుక్కున్నాను. లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోరంట, అట్రాక్షన్ అంటే తొందరగా మర్చిపోతారంట. అలాగా? అయితే 7th క్లాస్లో జానవి ఇంకా గుర్తుంది, ఆ లవ్వేనా? ఏ కాదు 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 కాదు, నేనేదో బుక్ లో చదివాను అంతే. మరేంటైతే? అయితే పని చేద్దామా? మనకి ఎల్లుండి నుంచి 5 days హాలిడేస్ కదా. ఇంటి దగ్గర డైలీ నీకు నేను ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నానో నువ్వు నోట్ చేయి, నాకు నువ్వు ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నావో నేను నోట్ చేస్తాను. ఏంటి, ఇది కూడా బుక్ లో చదివావా? సరేనా? ఓయ్, ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. వెళ్ళాలి కదా. డీసీపీ సార్, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి చెప్పు. నాకు యాక్సిడెంట్ అయిన రోజు జరిగిన సంగతి. మీ షర్ట్ అంతా నా రక్తం ఆగడానికి మీరు నాకు కర్చీఫ్ పెట్టారు. అన్సారీ, త్వరగా వెళ్ళు అంటూ మీరు డ్రైవర్తో చెప్పారు కదా. నాకు అన్నీ తెలుసు, నేను చూశాను. అప్పుడు మీ కళ్ళలో నీళ్ళు. ఎందుకు? నాకంతా చీకటిగా అనిపించింది, కానీ నేను చచ్చిపోనని నాకు తెలుసు. అప్పుడు నేను ఒక ప్రార్థన చేశాను, మళ్ళీ నేను కళ్ళు తెరిచేటప్పుడు నేను మిమ్మల్ని చూడాలని. సరిగ్గా అలాగే జరిగింది.
నా కళ్ళ ముందు మీరే ఉన్నారు. ఇప్పుడు ఆలోచిస్తే ఆ రోజే నా జీవితం మరోసారి మొదలైంది. రామచంద్ర, నేను సిగ్గు విడిచి చెప్తున్నాను. యాక్చువల్లీ నేనేం సిగ్గుపట్టం లేదు. ప్రేమిస్తున్నాను. ట్రూలీ, మ్యాడ్లీ, డీప్లీ. వద్దు, ప్రేమను మాత్రం చెప్పొద్దు మాయా. నువ్వు ప్రేమని చెప్పకముందు మన ఇద్దరి మధ్య ఒక ఎమోషన్ ఉండేది. అది బానే ఉంది కదా, దాన్ని అలానే ఉంది. సరే, అది నా తప్పే. ఇదంతా నేను ముందే ఊహించి ఉండాల్సింది. కానీ దీనికి పెద్ద కారణాలు చెప్పదలుచుకోలేదు. నేను ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాను. నా ఇంట్లో ఇంకెవరికి చోట్లేదు, లిటరలీ అండ్ ఈవెన్ అదర్వైజ్. మీరు నా గురించి ఏమనుకుంటున్నారని నేను అడిగానా? నా ప్రేమని యాక్సెప్ట్ చేయమని నేను అడిగానా? నా మనసులో ఉన్నది చెప్పాను. మీరు ఇలాగే మాట్లాడతారని నాకు తెలుసు. టైం అయింది కదా, వెళదాం. ఏడే ఏడేడే వయ్యారి వరుడు, ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు. ఏడే ఏడేడే వయ్యారి వరుడు, ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు. ఇది సిలీరా? ఏంటి సిలి? ఎవరో తెలీదు, పేరు తెలీదు, ఏ మట్టిగడ్డ తెలీదు. ఈ 7 మిలియన్ పాపులేషన్లో ఎలా కనిపెడతావు? ఏయ్, ఈ 7 మిలియన్ పాపులేషన్ లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు? చెప్పండి 50% అంటే 3.5 మిలియన్. ఈ 3.5 మిలియన్ పాపులేషన్ లో ఎంతమంది ఆడవాళ్ళు 18 నుంచి 22 ఏళ్ళలోపు ఉంటారు? 10% అంటే ఎంత? 3.5 లక్షలు. ఇది తెలీదా? ఆ 3.5 లక్షల్లో ఎంతమంది మెడికల్ కాలేజ్? ఆవిడ డాక్టర్ అమ్మా. సరే చెప్పు ఎంతమంది? సరే, 1% అంటే 3,500 మంది. ఈ 3,500 మందిలో ఎంతమంది తాంబరం నుంచి ట్రైన్లో వెళ్తారు? 10%. కాదు, ఏయ్. ఒక 2%. 2% అంటే 70 మంది. 70 మంది. ఈ 70 మందిలో ఒక అమ్మాయిని వెతికి కనిపెట్టాలి, అంతే కదా? కనిపెట్టలేవా? థ్యాంక్ యూ. ఒకవేళ ప్రేమేమో చూడగానే ప్రేమ పుట్టుకొస్తుందా? పిచ్చిదానా. మరి పొద్దున 8:55కి చూసిన వాడిని గురించి రాత్రి 10:30కి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవడో పిచ్చివాడు రైల్లో వెళ్లాడుతూ సైట్ కొట్టాలని చూస్తున్నాడు. నన్నేం చేయమంటావు? ఇది లవ్వేం కాదు, పొట్టి కామం, లాస్ట్. నోరు మీరే పెద్ద ఫ్రాయిడ్ లా. పొట్టి మనిషిని చూసి ప్రేమిస్తే అది పవిత్రమైన ప్రేమ కాదు. నీ ఒంట్లో హార్మోన్స్ ఓవర్ టైం వర్క్ చేస్తున్నాయిరా. కించపరచకరా. మరేమంటావు? ప్రేమ? ఓ, ఎలక్ట్రిక్ ట్రైన్ ప్రేమ లేక తొలిచూపు ప్రేమ? నోరు మీరే కొట్టం. నీకు నచ్చాడనుకుంటాను. పూర్ణి, నేనేమైనా ప్రేమలో గేవలో పడతాననుకుంటున్నావా? అది పనిలేని వాళ్ళు చేసే పని. ఇలా మాట్లాడితే డెఫినెట్ గా అదే. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఏంటి? సడన్ గా 40 వాట్స్ కాంతి ఎక్కువై వెలిగిపోతుంది. పోవే పోవే. శాంతి, మీ వాడొచ్చాడేమో చూడు. నోరు మూసుకోవే. చూడవే. ఉండు, చూస్తాను. సరిగా చూడు, ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు. నేను చెప్పానా? రాలేదు, నాకు తెలుసు. వచ్చాడు. నువ్వే ఉంటా? ఎక్కడో దాక్కుని ఉంటాడు. నిజంగానా? చూడు, ఇక్కడే ఉంటాడా.
ఎక్కడే ఆ ప్లాట్ఫామ్ మీద ఎక్కడ అడుగు అడుగు అడుగునే సంధ్య సంధ్య ప్లీజ్ ఆగు. సంధ్య, నాకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియదు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో తిరగడం, గేమ్స్ ఆడుకోవడం తప్ప ప్రేమించడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నిన్ను చూసేంత వరకు నాకు అసలు అలాంటి ఐడియాలు కూడా లేవు. కానీ నువ్వు పరిచయమైన తర్వాత నాకేమైందో తెలియదు. ఇప్పుడు నీ గురించి ఆలోచించడం, నీతోనే కలిసి ఉండాలనుకోవడం. సంధ్య, లైఫ్లో ఇంతవరకు నేను ఈ మాటలు ఎవరితోనూ చెప్పలేదు. అండ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ టెల్ దిస్ టు ఎనీబడి ఇన్ ఫ్యూచర్ ఆల్సో. నువ్వంటే నాకు చాలా ఇష్టం సంధ్య, చాలా చాలా ఇష్టం. నేనంటే నీకు ఇష్టమైతే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పక్కర్లేదు, నాతో రెస్టారెంట్స్కి తిరగక్కర్లేదు. రేపొద్దున ఇదే టైంకి నేను నిన్ను ఫస్ట్ టైం చూసిన వైట్ చుడిదార్ వేసుకుని వస్తే చాలు, మా అమ్మ వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతారు. థ్యాంక్ యూ సంధ్య. నేను పని చేస్తానండి, నేను ఇంక మీకే ఫిక్స్ అయిపోతాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం సంధ్య, చాలా చాలా ఇష్టం. నిలువత్తము నిన్ను ఎప్పుడైనా నువ్వెవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. ఒక హగ్గు ముద్దు పేడేసుకో. No. గురుజీ ఏంటిది? సరిగ్గా పెట్టుకో, పెట్టుకో. కొంచెం టైట్గా, ఇంకొంచెం దగ్గరగా.